ఎల్బీ నగర్ ఆర్కేపురం VB8 న్యూస్ ప్రతినిధి ఈరోజు బహుజన యోధుడు మాన్యవార్ కాన్షీరామ్ 90వ జయంతి వేడుకలు తెలంగాణ బీమా ఆర్మీ వ్యవస్థాపక కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం వ్యవస్థాపక అధ్యక్షులు పివై గిరి మహారాజు అధ్యక్షతన ముఖ్య అతిథులుగా సీనియర్ అంబేద్కర్ వాది అయినటువంటి ఆది గోపాలరావు మరియు బీఎస్పీ హైదరాబాద్ సీనియర్ మహిళా నాయకురాలు ఆది వెంకటలక్ష్మి మరియు భీమ్ ఆర్మీ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ బోయన్పల్లి చంద్రయ్య ఏర్పాట్లతో కాన్సీరామ్కి జయంతి వేడుకలు ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గిరి మహారాజు మాట్లాడుతూ కాన్సీరామ్ నెలకొల్పినటువంటి విధానాలు ఆయన ఈ భారతదేశ బహుజన ప్రజలకు ఎలాంటి రాజ్యాధికారం కట్టబెట్టాలో మరియు వెనుకబడిన తరగతులకు కూడా రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో కూడా ఏ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కలలను ఏ విధంగా సామాజిక వర్గానికి అందజేయాలో మరియు అతను చేసిన త్యాగాలను కూడా గుర్తు చేస్తూ అతను ఈ దేశ అన్ని వర్గాల ప్రజలకు కూడా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అధికారం గాని మరియు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఎలా రాజకీయం చేసి చట్టసభల్లోకి వెళ్తే భావితరాలు ఎలా బాగుపడతాయో అని తన డిఆర్డిఎల్ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ఏ విధంగా అయితే అంబేద్కర్ ఎలా ఆలోచించారో తన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఈ దేశ ప్రజలకు భావితరాలకు విద్యను ఉపాధిని అందించడానికి తన కొడుకులను సైతం వదులుకొని ఎలాగైతే రాజకీయాల్లో ఒడిదుడుకులను ఎండగట్టి తన కన్న కలలు నిజం చేయడానికి కాన్సీరామ్ ఒక్కరే ఏదైతే భారతదేశ చరిత్రలో నిలిచిపోయేటట్టు ఒక సైకిల్ యాత్ర మొదలుకొని ఉత్తరప్రదేశ్లో 5 దఫాలుగా మాయావతి ఎలాంటి రాజకీయం చేసి ఒక బహుజనులుగా ఒక మహిళగా ఉత్తరప్రదేశ్ను ఎలాంటి దిశకు నడిపించిందో ఆమె కాన్సీరామ్ శిష్యురాలిగా రాజకీయ ప్రవేశం చేసినటువంటి విధానం కూడా మహిళలు కూడా ఈరోజు రాజకీయాలను శాసించవచ్చని నిరూపించినటువంటి ఉక్కులేడి కాన్సీరామ్ స్ఫూర్తితో అంత గొప్ప రాజకీయ అనుభవరాలుగా ఈ భారతదేశంలో గొప్ప పేరు సంపాదించుకుంది. అంటే ఆమె తీసుకున్న ఇన్స్పిరేషన్ కాన్సీరామ్ గొప్ప ఆలోచన విధానాలు అని స్ఫూర్తి అంబేద్కర్ ఆలోచన విధానాలు పెరియర్ రామస్వామి నారాయణ జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే ఎందరో మహానుభావులు కన్నటువంటి కలను కూడా నిజం చేయాలని ఈ భారతదేశాన్ని సామాజిక భారతదేశపుగా తీర్చిదిద్దే దిశగా అందరూ ఆలోచన విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భీమ్ ఆర్మీ తెలంగాణ అధ్యక్షులు పివై గిరి మహారాజు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భీమ్ ఆర్మీ సీనియర్ నాయకులు ఆలీపాయ్, భీమ్ ఆర్మీ నాయకులు ఆడాపు లక్ష్మణ్, బహుజన నాయకులు చర్చిల్, నందన్ రాజు, వెంకట్, ఆర్కేపురం డివిజన్ బీఎస్పీ వైస్ ప్రెసిడెంట్ రవి వీసం, బీఎస్పీ మహిళా నాయకురాలు జోష్నగిరి మహారాజు, బీఎస్పీ మహిళా నాయకురాలు దండు ప్రియాంక సంధ్య, బహుజన విద్యార్థిని సాక్షి, గుండి నవనీత, గాయత్రి, రేవల్లి వెంకట్, కరీంనగర్ డిస్టిక్ భీమ్ ఆర్మీ ప్రెసిడెంట్ చెలుపురి రామ్మూర్తి, తాటిపల్లి శంకర్, పులియాల రామ్రెడ్డి మరియు భీమ్ ఆర్మీ సైనిక విభాగం బబ్లు రావణ్ మరియు ఇతర అంబేద్కర్ వాదులు కాన్సీరామ్ అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తీసుకొచ్చినటువంటి యోధులు మాన్యవార్ కాన్షీరామ్ గారి 90వ జయంతి సందర్భంగా భీమ్ ఆర్మీ తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మేధావులు అదేవిధంగా అన్ని విధాలుగా పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా జైలు తెలియజేసుకుంటూ